ఆర్ డై మ్యాచ్ టీమిండియాకి ప్లేయింగ్ 11 ఏముండాలి? సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ చాలా చాలా క్రూషియల్. శ్రీలంక అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? అండ్ న్యూజిలాండ్ ఒక థంపింగ్ విన్. ఇంగ్లాండ్ ఆల్రెడీ క్వాలిఫై అయిపోయారు. మరి గ్రూప్ 2 నుండి సెకండ్ టీం ఏది క్వాలిఫై అవుతుంది అన్ని కూడా డిస్కస్ చేస్తాయి ఈ వీడియోలో. సరే, డూ ఆర్ డై మ్యాచ్ ఎందుకు అంటున్నాను టీమిండియా కంటే? సాయంత్రం మ్యాచ్. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే టీమిండియాకి నేను కొన్ని అడ్వాంటేజెస్ చెప్తాను. ఈవినింగ్ మ్యాచ్ 6 PM 7 PM మ్యాచ్ ఉండబోతుంది కాబట్టి 3 PM మ్యాచ్ ఏదైతే వెస్టిండీస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఉందో ఆ రిజల్ట్ బట్టి ఇండియా ప్లాన్ చేసుకోవచ్చు. ఎలా అంటారా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి టేబుల్ చూడండి. టేబుల్లో ఏముంది? ఫస్ట్ గ్రూప్ 1 టేబుల్లో అక్కడ వెస్టిండీస్ టాప్లో ఉంది, 5.3 ఉంది వాళ్ళ నెట్ రన్ రేట్. సౌత్ ఆఫ్రికా 3.4 ఉంది. ఇండియా అండ్ జింబాబ్వే, ఇండియాది -3.4, జింబాబ్వే -5.3. ప్రస్తుతం అది ఉంది టేబుల్. అయితే ఇది చూస్తున్నాం మనం. ఎందుకు మధ్యాహ్నం మ్యాచ్ వల్ల ఈవినింగ్ మ్యాచ్ ఎలా డిసైడ్ అవ్వచ్చు అంటే, నెట్ రన్ రేట్ కోసం ఆడాలా లేకపోతే జస్ట్ విన్ కోసం ఆడితే సరిపోతుందా, అదే డిసైడ్ అవ్వచ్చు ఇండియా. ఎలా అంటారా? నేను ఈక్వేషన్స్ చెప్తా వినండి. సౌత్ ఆఫ్రికా ఒకవేళ మ్యాచ్ గెలిచింది వర్సెస్ వెస్టిండీస్ అంటే ఇండియా ఒకటి విన్ కోసం ఆడితే సరిపోతుంది. ఒకవేళ జింబాబ్వే తోటి వెస్టిండీస్ తోటి 2 మ్యాచ్లు గెలిచారా ఇండియా త్రూ అయిపోతుంది. ఒకవేళ వెస్టిండీస్ గెలిచారు ఆ మ్యాచ్, ఒకవేళ గెలిస్తే ఇండియా నెట్ రన్ రేట్ కోసం ఆడాల్సి వస్తుంది. ఎందుకంటే వెస్టిండీస్ 2 out of 2 విన్స్ అవుతుంది. అండ్ లాస్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా జింబాబ్వేతో ఆడుతుంది. నేను జింబాబ్వేని తక్కువ అంచనా వేయట్లేదు, బట్ లైక్లీవుడ్ ఎవరు గెలుస్తారు? సౌత్ ఆఫ్రికా విల్ స్టార్ట్ as ఫేవరెట్. సో వాళ్ళు 2 wins అయిపోతారు, వెస్టిండీస్ 2 wins అయిపోతుంది. ఇండియా 2 wins అయినా కూడా నెట్ రన్ రేట్ ప్లేలోకి వస్తుంది. అందుకనే మధ్యాహ్నం మ్యాచ్ చూసి ఇండియా ఎలా ఆడాలి అనేది ప్లాన్ చేయాలి. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. మీరు ఒక మ్యాచ్ పెద్ద మార్జిన్తో ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్ ఆడేటప్పుడు రిజల్ట్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి సౌత్ ఆఫ్రికా ఒకవేళ ఆ మ్యాచ్ గెలిస్తే ఇండియా జస్ట్ విన్ కోసం ఆడొచ్చు. వెస్టిండీస్ ఒకవేళ మ్యాచ్ గెలిస్తే నెట్ రన్ రేట్ దృష్టిలో పెట్టుకుని ఆడాలి. అందుకనే ఫస్ట్ బ్యాటింగ్ చేయడం మేలు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఇండియా చూసాం ఈ టోర్నమెంట్లో ఫస్ట్ బ్యాటింగ్ ఆడినప్పుడు చాలా బాగా ఆడడం చూసాం. కాబట్టి విన్ ద టాస్, బ్యాట్ ఫస్ట్, పెద్ద రన్ స్కోర్ చేసే ప్రయత్నం చేయాలి. సౌత్ ఆఫ్రికా గెలిచిందా వెల్ అండ్ గుడ్, లేకపోయినా కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసి రన్స్ ఆన్ ద బోర్డ్ పెట్టి మన బౌలింగ్ అటాక్ ఉండి డిఫెండ్ చేసుకోవచ్చు. సరే, ఫస్ట్ ఇండియా ప్లేయింగ్ 11 ఏముండాలి నేను లాస్ట్కి చెప్తాను. బట్ ఇండియా దగ్గర కన్సర్న్స్ ఏంటి? ఓపెనింగ్లో 2 లెఫ్ట్ హ్యాండర్స్ ఉండడంతో లాస్ట్ 3 మ్యాచెస్లో ఆఫ్ స్పిన్నర్ ఫస్ట్ ఓవర్లో వికెట్స్ పడ్డాయి. 2 సార్లు అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. ఒకసారి అభిషేక్ శర్మ స్ట్రైక్ తీసుకుని ఇషాన్ కిషన్ స్ట్రైక్లో ఉన్నాడు, తను కూడా మాక్రమ్కి అవుట్ అవ్వడం చూసాం. సో ఆ లెఫ్ట్ హ్యాండర్స్ కాంబినేషన్ మనకి వర్కౌట్ అవ్వట్లేదు. క్లియర్గా ఈ టోర్నమెంట్లో ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది రాలేదు అస్సలు కూడా. వేరే బ్యాటర్స్ ఆదుకున్నారు. ఇషాన్ కిషన్ 2 హాఫ్ సెంచరీస్, హార్దిక్ పాండ్యా ఒక హాఫ్ సెంచరీ, సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చూసాం, శివం దుబే నుండి ఒక హాఫ్ సెంచరీ చూసాం. కానీ ఓపెనింగ్ యాజ్ అ పార్ట్నర్షిప్గా రన్స్ రావట్లేదు. దట్ షుడ్ బి కరెక్టెడ్. ఎవరు ఆడాలి 11లో అని నేను లాస్ట్లో చెప్తాను. మరి రింకు సింగ్ వెళ్ళేసి రిటర్న్ వచ్చేసాడు. ఈజ్ కమ్ బ్యాక్ అండ్ జాయిన్ ద ఇండియన్ టీమ్. నిన్న ఈవినింగ్ వచ్చేసాడు కాబట్టి తను ప్లేయింగ్ 11లో ఉంటాడా, తిలక్ ప్లేయింగ్ 11లో ఉంటాడా, అవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్. కుల్దీప్ని ఆడిపియాలని చాలామంది అంటున్నారు. కుల్దీప్ని ఆడిపిస్తే మరి కాంబినేషన్ ఎలా సెట్ అవుతుంది? మీరు 8 బ్యాటర్స్ ఆడాలని మీరు నిర్ణయించుకున్నారు. దట్ ఈస్ హౌ ఇట్స్ బీన్. మీరు బయలాటర్లో కూడా చూస్తే 8 బ్యాటర్స్తో ఆడారు, నెంబర్ 8 దాకా బ్యాటింగ్ పెట్టుకుంటున్నారు. సడన్గా కుల్దీప్ ఆడితే ఎవరి ప్లేస్లో ఆడతారు? మీరు చెన్నై ఒకవేళ ఎప్పుడైతే ఐపీఎల్లో జరుగుతుందో టర్నింగ్ వికెట్ చూస్తాం, అలాంటి పిచ్ లేదు. 180 odd ఇస్ ద యావరేజ్ స్కోర్ ఉంది, మంచి బ్యాటింగ్ వికెట్ ఉంది. మీరు కుల్దీప్ని ఆడిపియాలంటే హర్షదీప్ని డ్రాప్ చేయాలి, లేకపోతే వరుణ్ చక్రవర్తిని ఎట్లయినా డ్రాప్ చేయలేరు. ఒకవేళ వాషింగ్టన్ ప్లేస్లో మీరు కుల్దీప్ని ఆడిపిస్తే నంబర్ 7 వరకే ఉంటుంది బ్యాటింగ్, నంబర్ 8 నుంచి కుల్దీప్ ఆడతాడు. సో అక్కడ బ్యాటింగ్ డెప్త్ అనేది ఉండదు. నెట్ రన్ రేట్ కోసం ఆడేటప్పుడు మీకు బ్యాటింగ్ డెప్త్ ఉండాలి. బౌలింగ్ ఆల్రెడీ 6 ఆప్షన్స్ ఉన్నాయి. హార్దిక్ పాండ్యా యాజ్ అ 5th ఆప్షన్, శివం దుబే ఇస్ 6th ఆప్షన్. మీరు కావాలనుకుంటే అభిషేక్ శర్మ కూడా వేయచ్చు. అభిషేక్ శర్మ ఇప్పటికైతే పక్కన పెట్టండి. 6 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, విచ్ ఇస్ గుడ్ ఇనఫ్. మీకు వరుణ్ చక్రవర్తి, బూమ్రా 8 overs ఆర్ గోల్డ్. ఎస్, వరుణ్ చక్రవర్తి లాస్ట్ మ్యాచ్ రన్స్కి వెళ్ళాడు, కానీ ప్రతిసారి అట్లా అవ్వదు. జింబాబ్వే అగేన్స్ట్ వరుణ్ చక్రవర్తి విల్ బీ వెరీ వెరీ క్రూషియల్. తన వికెట్స్ తీస్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. అందుకనే ఇండియా బ్యాటింగ్ డెప్త్ 8th వరకు పెట్టుకోవాలి, దాంట్లో ఏ సందేహం లేదు. కుల్దీప్ అన్ఫార్చునేట్లీ విల్ హ్యావ్ టు మిస్ అవుట్. ఒకవేళ వాళ్ళు కుల్దీప్ ఆడిపిస్తే ఐ విల్ బి రియల్లీ సర్ప్రైజ్. మరి ఏం కాంబినేషన్ ఆడిపిస్తారు అనేది నేను వెయిట్ చేసి చూస్తా, బట్ దట్ వోంట్ హ్యాపన్ అని నాకు అనిపిస్తుంది. ప్లేయింగ్ 11 విషయానికి వచ్చే ముందు ఐ వాంట్ టు టచ్ అబౌట్ ఏదైతే నిన్న మ్యాచ్ జరిగిందో శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్. ఎక్కువ టైం తీసుకొని జస్ట్ బ్రీఫ్గా చెప్తాను. శ్రీలంక టాస్లోనే చాలా పెద్ద మిస్టేక్ చేసింది. టాస్ గెలిచి ప్రేమదాస స్టేడియంలో బ్యాటింగ్ చేయకుండా బౌలింగ్ చేయడం అనేది ఇట్స్ అ బిగ్ ఎర్రర్.
ఫ్రెష్ వికెట్ అనుకున్నాం, అందుకనే బౌలింగ్ చేసాము, వికెట్ తర్వాత స్లో అయిపోయిందని అక్కడ పోస్ట్ మ్యాచ్లో వాళ్ళ కెప్టెన్ చెప్పడం జరిగింది షనక. బట్ మీరు ప్రేమదేశాలు చూసుకుంటే వికెట్ టర్న్ అవుతుంది. మీరు లాస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ ఇంగ్లాండే టర్న్ కానీ వికెట్లోనే మీరు 140 ఆట్ చేజ్ అయిపోయి ఓడిపోయారు. ప్రేమదేశాలు లాంటి స్టేడియంలో కొలంబోలో వికెట్ టర్న్ అవుతున్న దగ్గర దే హ్యాడ్ నో క్లూ. బౌలింగ్లో 84 for 6 నుండి 168 రన్స్ ఇచ్చారు. మెకొంచే ఇంకా శాంటనర్ మంచి పార్ట్నర్షిప్ అయితే చేశారు, బట్ అన్ని రన్స్ వెళ్ళొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 130-140 లోపలే ఆల్అౌట్ చేసేయాలి, చేసి కొంచెం ఈజీ అయ్యేది. కానీ పవర్ ప్లేలోనే లీస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్ చేశారు ఇన్ ద హోల్ టోర్నమెంట్. 20 odd ఏమో స్కోర్ చేశారు, 20 అనుకుంటే ఎగ్జాక్ట్గా స్కోర్ చేసింది. అక్కడే మ్యాచ్ అయిపోయింది, చేజారిపోయింది. శ్రీలంక అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. అఫీషియల్గా హోమ్లో ఆడుతూ అవుట్ అయిపోవడం ఇట్స్ అ బిగ్ డిసప్పాయింట్మెంట్. ఆస్ట్రేలియా లాంటి టీంని బీట్ చేసిన తర్వాత వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. ఫస్ట్ టీమ్ టు బి ఎలిమినేటెడ్. న్యూజిలాండ్ ఛాన్సెస్ ఏంటి క్వాలిఫై అవ్వడానికి సెమీఫైనల్స్ అంటే దేర్ ఆన్ 3 points. న్యూజిలాండ్ ఇంకా పాకిస్తాన్ మధ్యలో ఉంది. ఆల్రెడీ ఇంగ్లాండ్ క్వాలిఫై. న్యూజిలాండ్ ఇస్ ప్లేయింగ్ ఇంగ్లాండ్ లాస్ట్ మ్యాచ్లో. సో ఈక్వేషన్ ఏంటి అంటే ఒకవేళ న్యూజిలాండ్ ఒక 10 runsతో గెలిచింది అనుకోండి, ఆర్ 15 runsతో గెలిస్తే పాకిస్తాన్ శ్రీలంకతో లాస్ట్ మ్యాచ్ ఆడుతుంది, వాళ్ళు 51 runs మార్జిన్తో గెలవాలి. ఒకవేళ న్యూజిలాండ్ ఆర్ 69 runs మార్జిన్తో గెలవాలి. న్యూజిలాండ్ ఒకవేళ 1 runతో గెలిస్తే వాళ్ళు ఒక 70 runs మార్జిన్ సంథింగ్ లేదా. సో 50 to 70 runs మార్జిన్తో గెలవాలి. సో పాకిస్తాన్కి చాలా కష్టం క్వాలిఫై అవ్వడానికి. సో మోస్ట్ ప్రాబబ్లీ న్యూజిలాండ్ అండ్ ఇంగ్లాండ్ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తాయి ప్రస్తుతం ఆ గ్రూప్ నుండి. సో గ్రూప్ 1లో సిచ్యువేషన్ నేను ఆల్రెడీ మీకు తెలుసు. సౌత్ ఆఫ్రికా గెలిస్తే ఇండియాకి చాలా పెద్ద అడ్వాంటేజ్. ఈరోజు ద మోస్ట్ ఇంపార్టెంట్ డే ఆఫ్ దిస్ వరల్డ్ కప్. డూ ఆర్ డే మ్యాచ్ ఫర్ ఇండియా. సౌత్ ఆఫ్రికా అందరు ఇండియన్ ఫ్యాన్స్ కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఏ దిస్ టైమ్ ఫర్ సౌత్ ఆఫ్రికా, దిస్ టైమ్ ఫర్ ఆఫ్రికా. డెఫినెట్లీ సపోర్ట్ చేయాల్సిందే, ఇంకా వేరే అక్కడ మనకు రూటే లేదు. లాస్ట్ టైం బ్లాక్ సాయిల్ పిచ్లో ఆడారు, అహ్మదాబాద్లో ఆడుతున్నారు ఈ మ్యాచ్. సౌత్ ఆఫ్రికా వాజ్ వెస్ట్ ఇండీస్. ఈసారి డిఫరెంట్ పిచ్లో ఆడొచ్చు. సో బౌలింగ్ ఎంచుకున్నా కూడా నేను ఐ వోంట్ బి సర్ప్రైజ్. ఎస్ ఫస్ట్ బ్యాటింగ్ టీమ్ చాలా గెలిచినాయి అహ్మదాబాద్లో, బట్ పిచ్ బట్టి, కండిషన్స్ బట్టి, ఆపోజిషన్ బట్టి డెఫినెట్లీ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఫస్ట్ బ్యాటింగ్ చేయాలా, సెకండ్ బ్యాటింగ్ చేయాలని. ఓకే, ఆల్ ఇంపార్టెంట్ 11 గురించి మాట్లాడుతున్నా కాబట్టి మై ప్లేయింగ్ 11 వుడ్ బి సంజు శాంసన్ షుడ్ బి ఎ మస్ట్. ఎందుకంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ వర్కౌట్ కావట్లేదు టాప్ ఆఫ్ ది ఆర్డర్. సో అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ఎట్ నంబర్ 3. ఒకవేళ రింకు ఒక ఫుల్లీ ఫిట్ ఉండి తను ఆడిపియాలనుకుంటే తిలక్ వర్మ హ్యాస్ టు మిస్ అవుట్ నా 11లో నుంచి. ఒకవేళ రింకు లేదు అనుకుంటే రింకు / తిలక్ వర్మ అది నేను పెట్టేది. అండ్ సూర్యకుమార్ యాదవ్, అక్కడ 5 players అయిపోయారు. హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్ షుడ్ బి బ్యాక్. వాషింగ్టన్స్ ఉందని ఇంకా అట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయదు, మీ బెస్ట్ 11 ఆడాలి. సో అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, దట్ ఈస్ ద 11 బెస్ట్ 11 players. వీళ్ళే ఆడాలి, ఇంకా ఏం ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు. బ్యాట్ ఫస్ట్, పెద్ద స్కోర్ చేయొచ్చు, ఫ్రీడమ్తో ఆడొచ్చు. ఎస్ ముజర్బానీ మంచి ఫామ్లో ఉన్నాడు బౌలింగ్లో, అంతా ఓకే. కానీ టీమిండియా తలుచుకుంటే వాళ్ళు అసాధ్యం అంటూ ఏమీ లేదు. బైలాటరల్ ఎట్లా ఆడారో అట్లా ఆడండి. ఐ డోంట్ థింక్ దే షుడ్ టేక్ ప్రెషర్. మంచిగా బిందాస్గా ఆడి రన్ స్కోర్ చేసి మంచి మార్జిన్తో గెలిస్తే నథింగ్ లైక్ ఇట్. సో ఇండియా దిస్ ఈస్ ద డే. ఒకవేళ సెమీస్ క్వాలిఫై అవ్వాలి అంటే మంచి మార్జిన్తో గెలవాల్సిన అవసరం వస్తుందేమో. ఫస్ట్ మ్యాచ్ చూసాక మనకు అర్థమవుతుంది, మధ్యాహ్నం మ్యాచ్ చూసిన తర్వాత మనకి ఈ క్వశ్చన్ ఇంకా బెటర్గా అర్థమవుతుంది కాబట్టి. సో ఫింగర్స్ క్రాస్ ఇది జరగాలని కోరుకుందాం. మీరేమనుకుంటున్నారు ప్లేయింగ్ 11 గురించి కమెంట్స్లో చెప్పండి. కీ బ్యాటిల్స్ అంటారా ఈ మ్యాచ్లో? ముజర్బానీ వర్సెస్ అభిషేక్ శర్మ, దట్ విల్ బీ ద కీ బ్యాటిల్. అండ్ మిడిల్ ఓవర్స్లో వచ్చేసరికి సికందర్ రాజా వర్సెస్ ఇషాన్ కిషన్ అండ్ సూర్యకుమార్ యాదవ్. నన్ను అడిగితే పవర్ ప్లేలో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 6 overs 75-80 పెట్టారా, 250+ ఈజీగా స్కోర్ చేస్తాం మనకున్న బ్యాటింగ్ లైనప్ కాబట్టి. సో ఫింగర్స్ క్రాస్ ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాలి. బ్యాటింగ్ చేసి పెద్ద స్కోర్ పెట్టి మంచి మార్జిన్తో గెలవాలి. హోప్ఫుల్లీ రేపు ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియా గెలిస్తే మంచిగా సెటప్ అవుతుంది. గ్రూప్ 1 ఫినాలేకి మనం క్వార్టర్ ఫైనల్ అయిపోతుంది. దాని తర్వాత వెస్టిండీస్ వర్సెస్ ఇండియా మార్చ్ 1న క్వార్టర్ ఫైనల్ అయిపోతుంది కాబట్టి అద్భుతమైన ఫినిష్ ఉంటుంది గ్రూప్ స్టేజెస్కి. సో హోప్ఫుల్లీ సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియా ఈరోజు గెలవాలి అండ్ ఇండియా మంచి మార్జిన్తో గెలవాలి. దట్స్ ఇట్.